హాయ్ అండి. ఈరోజు నడుము కొలత ఆధారంతో బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. కాజా పట్టీని అలా వెనక్కి మడత పెట్టేయండి. టేప్‌తో బ్లౌజ్ మొత్తాన్ని కొలవండి. నా ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే వీడియోలన్నీ మీకు వస్తాయి. ఇది 34 ఇంచులు వచ్చింది. 34 ఇంచుల్లో 4వ భాగం తీసుకోవాలి నడుము లూజ్ గురించి. టేప్‌ని ఇలాగా సగానికి ఫోల్డ్ చేసి మళ్ళీ సగానికి ఫోల్డ్ చేయండి. మీకు నడుము కొలత అనేది ఈజీగా వచ్చేస్తుంది. 8.5 ఇంచులు వచ్చింది నడుము లూజు. 8.5 ఇంచులకి ఒక మార్క్ చేయండి. డాట్స్ గురించి ఒక 1 ఇంచ్ మార్క్ చేయండి. 2 ఇంచులు ఖర్చు గురించి మార్క్ చేయండి. చెస్ట్ లూజ్ మార్క్ చేసుకోవడానికి బ్లౌజ్తో అవసరం లేకుండా నడుము కొలత ఆధారంతో చెస్ట్ లూజ్ అనేది మార్క్ చేద్దాం. మనకు నడుము లూజ్ 8.5 ఇంచులు వచ్చింది. ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి 8.5 ఇంచులకి 1.5 ఇంచులు యాడ్ చేసి 9.5 ఇంచులకి యాడ్ చేయండి. 2 ఇంచులు ఖర్చు గురించి మార్క్ చేయండి. బ్లౌజ్ ఎడ్జెస్ అనేవి పట్టుకుని కింద 1/2 ఇంచు వదిలేసి మనం ఎక్కడైతే జాయిన్ చేసామో అక్కడికి ఒక మార్క్ చేయండి. నడుము ఎంత పొడవు ఉందో చూసుకోవడానికి కింద 1/2 ఇంచు వదిలేసి ఇది ఎంత వచ్చిందో దాని మీద కొంచెం 1/2 ఇంచు ఒక మార్క్ చేయండి. మీకు నడుము పొడవు అనేది వచ్చేస్తుంది. డాట్స్ని షోల్డర్ని పట్టుకుని ఇలా కొంచెం లాగినట్టుగా పట్టుకుని ఇలాగ కింద 1/2 ఇంచుకి వదిలేసి పైన మార్క్ చేయండి. జాకెట్ పొడవు ఎంత ఉందో వస్తుంది. షోల్డర్ దగ్గర ఒక మార్క్ చేయండి. ఇప్పుడు మనకి బ్లౌజ్ పొడవు అనేది వచ్చేసింది. ఒక లైన్ గీయండి. మనం ఇందాక మార్క్ చేసుకున్నాం కదా ఎడ్జెస్ దగ్గర జాయిన్ చేసిన దగ్గర అక్కడ ఒక లైన్ గీయండి. కింద డాట్ని ఈ డాట్ని రెండింటిని కలుపుతూ ఒక లైన్ గీయండి. మనకి ఇప్పుడు బ్లౌజ్ పొడవు వెడల్పు వచ్చేసింది. 2 ఇంచెస్ ఏమో నడుము వెడల్పు గురించి పెట్టుకోండి. 2.5 ఇంచెస్ పెట్టుకోండి. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కదా. పైన కూడా అదేవిధంగా 2.5 ఇంచులకి ఒక మార్క్ చేయండి. ఈ 2 డాట్స్ని కలిపితే ఒక లైన్ గీయండి. ఇప్పుడు షోల్డర్ గురించి 3 ఇంచులు అనేది మార్క్ చేసుకోండి. మన బ్లౌజ్ అయితే షోల్డర్ 3 ఇంచులు ఉంది ఖర్చుతో కలిపి, కాబట్టి 3 ఇంచులకి అనేది బ్లౌజ్కి మార్క్ చేయండి. ఏ బ్లౌజ్కి అయినా 3 ఇంచులు మార్క్ చేసుకున్నామంటే కరెక్ట్గా సరిపోతుంది మనకి. ఇప్పుడు చంక డౌన్ గురించి ఒక లైన్ గీయండి. మనం ఇందాక మార్క్ చేసాము కదా అక్కడ వరకు. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 1.5 ఇంచుకి ఒక మార్క్ చేయండి సెంటర్లోని. చంక రౌండ్ అనేది ఈజీగా వస్తుంది మనకి. ఈ స్కేల్ అయితే మనకు బాగా ఉపయోగపడుతుంది రౌండ్ గీయడానికి. ఇది రౌండ్ నెక్ అండి, అందుకని రౌండ్ నెక్ కాబట్టి ఆ ఎడ్జెస్లో కూడా కొంచెం రౌండ్గా గీయండి. ఇప్పుడు చూడండి మనకి కరెక్ట్గా వచ్చిందో లేదో సరిపోయిందో లేదో చూసుకోవడానికి నడుము భాగాన్ని అలా పట్టుకుని షోల్డర్ని ఇలా కొంచెం లాగినట్టుగా పట్టుకున్నారంటే మీకు జాకెట్ పొడవు అనేది సరిపోయిందో లేదో తెలుస్తుంది. ఇప్పుడు కట్ చేసేసుకుందాం గీసిన విధంగా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాం. హ్యాండ్స్ గురించి ఫోల్డింగ్స్ అయ్యండి. హ్యాండ్ ఎంత పొడవు ఉందో ఒక మార్క్ చేసుకోండి. ఇవి ఎల్బో హ్యాండ్స్ అండి. ఎల్బో హ్యాండ్స్ కాకుండా వాళ్ళు స్మాల్ హ్యాండ్స్ లాగా పెట్టమన్నారు. దీని మీద 3 ఇంచెస్ తగ్గించమన్నారు. అందుకని 9 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకుందాం. ఈ 9 ఇంచెస్ అటప్ సైడ్ కూడా మార్క్ చేసుకుందాం. మనకి స్ట్రైట్గా లైన్ అనేది గీసుకోవడానికి బాగుంటుంది. ఒక 2.5 ఇంచెస్ డౌన్ మార్క్ చేయండి. ఆ 2 డాట్స్ని కలుపుతూ ఒక లైన్ గీయండి.
ఏ బ్లౌజ్కైనా సరే ఒక 1.5 ఇంచ్కి మార్క్ చేసుకోండి. అక్కడ మార్క్ చేసుకుని మీకు ఇలా రౌండ్ కింద గీసుకున్నారంటే మీకు బాగా ఈజీగా ఉంటుంది రౌండ్ గీయడానికి. ఇప్పుడు కట్ చేసేసుకుందాం. సెంటర్లో ఒక టక్స్ అనేది పెట్టుకోండి. ఐడెంటిఫై చేయడానికి కొంచెం బాగుంటుంది. ఇప్పుడు లోతు అనేది తీసుకోవాలి కదా, హ్యాండ్స్ లోతు గురించి ఒక 1/2 ఇంచ్ అనేది లోతు తీయండి వన్ సైడ్. అక్కడ కూడా ఒక చిన్న టక్స్ లాగా పెట్టుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ డ్రా చేద్దాం. మనం కట్ చేసుకున్న వెనక భాగం ఉంది కదా, అది ఇలా క్రాస్గా వేయండి. గీసేది ఎలా ఉందో అలా డ్రా చేసేయండి మొత్తం. ఈజీగా వెనకాల పార్ట్తో మనం ముందు పార్ట్ కూడా డ్రా చేసుకోవచ్చండి. ఒక 2 ఇంచెస్ అనేది పైకి ఒక చిన్న మార్క్ చేయండి. ఒక 1/2 ఇంచ్ డౌన్కి మార్క్ చేయండి. ఒక లైన్ గీయండి. ఇది 80 సెంటీమీటర్స్ ఇచ్చారండి. 80 సెంటీమీటర్స్ మన బ్లౌజ్ అనేది కట్ చేయడం చూపిస్తున్నాను మీకు. పెద్ద సైజ్ బ్లౌజు. ఒక లైన్ గీయండి. ఒక 1/2 ఇంచ్ అనేది డౌన్ మార్క్ చేసుకున్నాం కదా, ఆ 1/2 ఇంచ్ కూడా ఒక లైన్ గీయండి. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కదండి, 4 ఇంచెస్కి అనేది మార్క్ చేయండి డాట్స్ గురించి. 1.5 ఇంచ్ ఒక మార్క్ చేయండి. అటువైపును కూడా 1.5 ఇంచ్కి ఒక మార్క్ చేయండి. చిన్న సైజ్ బ్లౌజ్ అయితే 3.5 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. పెద్ద సైజు బ్లౌజ్ అయితే 4 ఇంచెస్కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది, మీకు ఈజీగా ఉంటుంది. మనకు డాట్స్ కరెక్ట్గా రావాలని అనుకుంటే కనుక ఇలాగ ఒక లైన్ గీయండి. మనం ఇందాక చంక రౌండ్ తీసుకున్నాం కదా, అక్కడ ఒక లైన్ కింద గీసుకున్నారంటే మీకు కొంచెం ఈజీగా ఉంటుంది ఫ్రంట్ డాట్స్ మార్క్ చేసుకోవడానికి. ఆ కార్నర్లో ఒక 1/2 ఇంచ్కి ఒక మార్క్ చేయండి. అక్కడ నుంచి కొంచెం లైన్గా క్రాస్గా ఒక లైన్ గీయండి. ఫ్రంట్ నెక్ చూసుకుందాం ఇప్పుడు మనం. ఫ్రంట్ నెక్ కోసం ఒక 6 ఇంచెస్ అనేది ఒక మార్క్ చేసుకోండి. ఒక లైన్ కింద గీయండి. ఆ కార్నర్లో ఒక రౌండ్ ఇవ్వండి. 6 ఇంచెస్ అయితే సరిపోతుందండి. స్మాల్ సైజ్ బ్లౌజ్ అయితే కనుక 5.5 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. 2.5 ఇంచ్కి ఒక మార్క్ చేయండి. అక్కడ నుంచి కలుపుతూ ఒక లైన్ కింద గీయండి డౌన్కి. ఉక్సులు పట్టి ఉంటుంది కదండి, ఉక్సులు పట్టిని తీసుకుని ఎదర ఒక 1/2 ఇంచ్కి పైకి వదిలేసి 4వ ఉక్స్కి ఒక మార్క్ చేసుకోండి. మన డాట్స్ గురించి మార్క్ చేసుకున్నాం కదా, ఆ డాట్ని ఈ డాట్ని కలుపుతూ ఒక మార్క్ చేయండి. మార్క్ చేసి ఫ్రంట్ పార్ట్ అనేది మనం కట్ చేసేసుకుందాం. రౌండ్ దగ్గర సరిగ్గా గీయండి. కొంచెం ఏమైనా లోతుకి వెళ్ళిందంటే మీకు ఫ్రంట్ పార్ట్ అనేది మొత్తం నాశనం అయిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ డాట్స్ గురించి మనం మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ ఒక టక్స్ పెట్టుకోండి 2 సైడ్స్ కూడాను. ఉక్స్ పట్టి కాజా పట్టి దగ్గర 2 సమానంగా చేసి పెట్టుకోవాలి. అయితే మనం కొంచెం అక్కడ క్రాస్ అనేది తీసుకున్నాం కదా, అందుకని సెంటర్లో ఒక టక్స్ అనేది పెట్టుకోండి. మీకు చంక భాగంలో ఒక డాట్ అనేది గీసాం కదా, అక్కడ ఒక టక్స్ అనేది పెట్టుకోండి. మీకు ఫ్రంట్ పార్ట్ డాట్స్ గీయడానికి ఈజీగా ఉంటుంది, వేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ ముక్క తక్కువైందండి, అక్కడ ముక్క అనేది పడుతుంది, అది జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ బెల్ట్ గురించి అనుకుని కూర ఉన్న వైపుని తీసుకున్నారంటే మీకు ఎడ్జెస్లో కుట్టే అవసరం ఉండదు. సో కూర ఉన్న వైపుని తీసుకోండి. ఇది బ్యాక్ పార్ట్కి వేసుకోండి. షేప్ బెల్ట్ గురించి అనుకుని ఒక క్లాత్ తీసుకోండి. 3 ఇంచెస్ ఏ బ్లౌజ్కైనా షేప్ బెల్ట్ సరిపోతుంది. అయితే ఇది చిన్న ముక్క ఉంది కాబట్టి 3.5 ఇంచులకు తీసుకున్నారంటే కరెక్ట్గా సరిపోతుంది. డౌన్ ఏమో 2.5 ఇంచులు తీసుకోండి. మనం క్రాస్ అనేది తీసాం కదా, అందుకని 3.5 ఇంచులకు ఒక మార్క్ చేసుకోండి.
ఈ డాట్స్ అన్నింటిని కలిపితే ఒక లైన్ కింద గీయండి. కాజా పట్టి వైపు మనం చూసుకోవాలి, మనకి షేప్ బెల్ట్ అనేది సరిపోయిందా లేదని అనుకుని. ముక్క తక్కువైందండి, అక్కడ ముక్క అనేది జాయింట్ అవుతుంది. ఈ 3 డాట్స్ని కలిపితే ఒక లైన్ కింద గీయండి. సమానంగా కట్ చేసుకోండి. చివరి ఎక్స్ట్రాస్ ఉన్నాయి కదా, అవన్నీ సమానంగా కట్ చేసుకోండి. ఎదర్ షేప్ బెల్ట్ అనేది మనకి రెడీ అయిపోయిందండి. అక్కడ ఒక చిన్న ముక్క పడుతుంది. మనకి ఉక్స్ పట్టీకి కాజా పట్టీకి ఒక క్లాత్ అనేది కావాలి కదా. మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ నెక్ తీసుకున్నాం కదా, అక్కడ ముక్క దగ్గరతో ఒకటి తీసుకోండి.